అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తా ఉంది, ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? అది కూడా కౌన్సిల్ పిలవకుండా. తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ తాను చేసే స్కాములకు స్టాంప్ వేసుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని మాత్రమే వాడుకుంటున్నారు. నిజంగా అమరావతిలో జరిగిన స్కాముల గురించి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పన్ను దక్కాయి. అది ఈ రెండు కీలక అంశాలు సార్. ఒకటి ఏంటంటే అక్కడ ఆయన మార్కు, అక్కడ ఆయన చేస్తున్న స్కామ్ లో బయట పడకూడదు అనేది. ఈయన చెప్తున్న లెక్క దాదాపు ఇప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఖర్చు ఎందుకు పెంచుతున్నారు అనేది ఈయన వేసిన ప్రశ్న. ఎలా చూడాలి? అంటే ఒక్కటే, జగను అమరావతికి అనుకూలమా వ్యతిరేకం అంటే వ్యతిరేకమే అన్నటువంటిది. అంటే చట్టబద్ధతకి మేము అనుకూలం, కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే అన్నటువంటి రెండో వెర్షన్కి ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు రేపు సక్సెస్ అయింది అనుకోండి అమరావతి, వీళ్ళు చెప్పినట్టు రేపు 2028కి పూర్తి అయిపోతుంది. ఏం పూర్తవుతాయి? భవనాలు పూర్తవుతాయి. అసలు భవనాలు పూర్తవుతాయి రాజధాని నాకు అర్థం కాల. ఆల్రెడీ ఇదివరకే సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు 25 అంతస్తులు కట్టుకుంటా, 50 అంతస్తులు కట్టుకుంటావు, అది పూర్తయినట్టు. అప్పుడు రాజధాని అంటే ఏంటి? సమగ్ర స్వరూపం. నువ్వు చెప్తున్నది, చంద్రబాబు చెప్తుంది. యాక్చువల్గా అయితే ఆ మూడిటితో అయిపోయినట్టు రాజధాని. ఇదివరకు విజయవాడ, గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇతరత్ర విభాగాలు ఉంటాయి కదా, వివిధ ప్రభుత్వ శాఖలు. అవన్నీ హెడ్ క్వార్టర్స్ విజయవాడలో పెట్టారు, గుంటూరులో పెట్టారు. ఇప్పుడు అవన్నీ పీకేసి తీసుకొచ్చా 29 గ్రామాల్లో కడుతున్నారు అంతే. ఇక్కడ అద్దెలకి తీసుకున్నారు, అద్దెల బదులు అక్కడ సొంత బిల్డింగ్లు కడుతున్నారు. ఎందుకని? అసలు లాజిక్ అక్కడ ఉంది. ప్రైవేట్ వాడు ఎవడు రావట్లేదు. ఆ విద్యా సంస్థల వాళ్ళు వచ్చారు, అది కూడా 4 కోట్ల రూపాయలు చేసేదాన్ని 25 లక్షలకి ఇచ్చారు కాబట్టి వాడు ఇక్కడ పెట్టుకుని 4 కోట్ల రూపాయల ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి వచ్చారు వాళ్ళు. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? కార్పొరేట్లు అందరూ ఎక్కడికి పోయారు? పెద్ద పెద్ద